హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఈజీగా చేసుకునే విధంగా కోడిగుడ్లు ములక్కాయతో పులుసు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో సింపుల్గా చూద్దామండి. ఇది ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ ఒక 5-6 కట్ చేసుకోవాలి, మీడియం సైజువి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటే ఇది టేస్టీగా ఉంటుంది పులుసు. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ములక్కాయ మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఇందులో 3 ములక్కాయలు వేసాను. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తే మనకి ములక్కాయకి చక్కగా ఉప్పు పడుతుంది. తినేటప్పుడు కూడా కొద్దిగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది మనకి. ఇప్పుడు దీంట్లోనే మనం ఉడికించిన గుడ్లను కూడా వేసేసుకోవాలి. ఈ గుడ్లను కూడా ఒక 2 నిమిషాల పాటు ఇదే ఆయిల్లో సాల్ట్తో పాటు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కావాల్సినంత కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, కావాలంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని, మీకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కావాలంటే మరికొంత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మరికొన్ని నీళ్లు కూడా వేసేసి దాదాపు మనం ఒక 15 నిమిషాల పాటు ఈ పులుసుని మరిగించుకోవాలి. ఈ పులుసు మనకి ఇంకొక గ్లాసు వాటర్ వేసుకొని మరిగించుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది మనకి. ఇది ఇలా చిక్కబడిన తర్వాత చివరగా మనం కొత్తిమీర వేసుకొని అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి. మంచి రుచి వస్తుంది ఈ పులుసుకి. మీకు కావాలంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు, ఓన్లీ కొత్తిమీర వేసుకొని కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో రుచికరమైన ములక్కాయ కోడిగుడ్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.